నిన్నటి దినాన మనము మోషే గారి పిలుపు గురించి మొదటి ప్రారంభంలో ఉన్నాము. మోషే తన యొక్క మామగారి గొర్రెలను కాచుకుంటూ ఉన్న సమయంలో దేవుడు ఒక పొద నుండి ఆయన పిలవడం, ఇదిగో నా ప్రజలు, నేను ఎన్నుకున్నటువంటి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు, అష్ట కష్టాలు పడుతూ ఉన్నారు, వారు మానస బ్రతుకు బతుకుతూ ఉన్నారు. వారిని విడిపించడానికి, వారికి విముక్తిని ప్రసాదించడానికి, వారికి ఉపశమనాన్ని దయచేయడానికి నేను నిన్ను ఎన్నుకుంటున్నాను అన్నటువంటి పరిణామాలకి చూస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఆ విధంగా ఎన్నుకోబడినటువంటి మోషే అడుగుతూ ఉన్నాడు, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు నిన్ను పంపించవరు అని అడిగినప్పుడు నీ గురించి నేను ఏం చెప్పాలి అన్నప్పుడు దేవుడు చెప్పేటువంటి మాట ప్రేమిలారా మనందరినీ కూడా ఆలోచింపచేస్తూ ఉంది. నేను ఏమంటుంది, నేను ఉన్నవాడు అని చెప్పు, నేను ఉన్నవాడు. ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే సువిశేషానికి చాలా దగ్గరగా ఉందని చెప్పవచ్చు. ఈరోజు ఉన్నటువంటి సువిశేషం ఎందుకు సువిశేషం ఏం చెప్తా ఉంది, వారంచే అలసి సమస్య ఉన్న సమస్త జనాల నా యొద్దకు రండి అనేటువంటి మాట చెప్తుంది. ఎవరు ఆ మాట చెప్తారు? ఇప్పుడు కళ్ళ ఎదురుగా ఎవరైనా కష్టపడుతూ ఉంటే చూచి వారిని ఎదురుపోయి సహాయం చేస్తారు, లేక తమ తోచినటువంటి సహాయాన్ని అందించడం అయితేనేమి, ఓరడ చెప్పడం అయితేనేమి, తమకు తోచినటువంటి సహాయాన్ని అందిస్తారు. వారి యొక్క భారాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు. అది ఎవరు చేస్తారు? చూచే వాళ్ళు మాత్రమే చేయగలరు, అవునా కదా? చూడడం చేయలేదు. మరి ఈరోజు నేను ఉన్నవాడను అని తనను తాను చెప్పుకుంటూ మొదటి పట్టణంలో రెండవ పట్టణ సువిశేషంలో వారంచే మీరంతా కూడా అలసిపోయి ఉంటూ ఉంటారు, నా యొద్దకు రండి. ఎంత దగ్గరగా ఉంటూ ఉన్నాయి ఇరవై మాటలు. మనము నిజమైనటువంటి నిత్యము జీవిస్తూ ఉన్నటువంటి, నిత్యము మన కోసము వాసమై ఉంటూ ఉన్నటువంటి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాము. అటువంటి ఆరాధించినటువంటి దేవుడు మనకి ఇచ్చినటువంటి మాట, భరోసా, ఊరటించినటువంటి మాట, నా యొద్దకు రండి. నేను మీ కార్యాలను చూస్తూ ఉన్నాను, మీ బాధలు చూస్తూ ఉన్నాను, మీ సమస్యలు చూస్తూ ఉన్నాను, మీ ఇబ్బందులు చూస్తూ ఉన్నాను, మీ కన్నీటిని చూస్తూ ఉన్నాను. మీరు నా యొద్దకు రండి. ఆ కన్నీరు పోవాలన్నా, మీ ఉపశమనం మీకు విముక్తి కావాలన్నా, మీకు విడుదల కావాలన్నా, ఆనందం కావాలన్నా, సంతోషం కావాలన్నా నా యొద్దకు రండి. నేను ఉన్నవాడను, ఉన్నటువంటి వాడు, నేను నిత్యము నీతో ఉంటానని కలిగినటువంటి దేవుడు ఈరోజు మనకందరికీ ఇచ్చేటువంటి వాగ్దానం, మీ యొక్క భారాలన్నీ నా మీద వేయండి. విశ్వాసంతో, నమ్మకంతో నా ప్రభువు మీద నేను భారం వేసి నిమ్మలముగా, ప్రశాంతముగా